నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు శుక్రవారం ముఖ్యమంత్రిని అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో కలిశారు 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు ఈ సందర్భంగా విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సర్టిఫికెట్లను అందించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా అని వారిని ముఖ్యమంత్రి అడిగారు నిత్యావసరాల్లోని చాలా వస్తువులు 0%, 5% స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయని దీనివల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో గనుల శాఖ రాష్ట్ర ఆదాయం పెంపు ఉచిత ఇసుక వంటి అంశాలపై సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రజలకు తక్కువ ఖర్చుతో ఇసుక అందుబాటులోకి తేవడం ఇసుక అక్రమ రవాణాను నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు అనంతరం కార్మిక సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ డి రమేష్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు అమరావతిలోని నేలపాడు హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ రమేష్ తో ప్రమాణం చేయించారు జస్టిస్ రమేష్ అలహాబాద్ హైకోర్టు నుంచి ఇటీవల రాష్ట్ర హైకోర్టుకు బదిలీపై వచ్చారు I, Donadi Ramesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. వికలాంగుల ఫిర్యాదుల పరిష్కారానికి స్వాభిమాన కార్యక్రమం ప్రతి నెల 3వ శుక్రవారం ఏర్పాటు చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ చెప్పారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సూచన మేరకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం దివ్యాంగుల ఫిర్యాదుల పరిష్కారార్థం గ్రీవెన్స్ నిర్వహించారు స్వాభిమాన కార్యక్రమం ద్వారా దివ్యాంగుల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ జిల్లాలో ఉన్న వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు చక్రం పట్టుకొని తిప్పగలరా అని అడుగుతున్నారు ఛార్జింగ్ బ్యాటరీ బండి ఏం చేస్తారు బండి ఇస్తే
తిరుపతి జిల్లా వ్యాప్తంగా సూపర్ జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ర్యాలీలు, స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రవాణా శాఖ కార్యాలయం నుంచి లీలా మహల్ సర్కిల్ వరకు జీఎస్టీ అవగాహన స్కూటర్ ర్యాలీని ఈ రోజు ఉదయం నిర్వహించారు. ర్యాలీలో రవాణా శాఖ అధికారులతో పాటు విద్యార్థులు, జీఎస్టీ సిబ్బంది పాల్గొన్నారు. ప్లకార్డులు చేతపట్టుకుని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నగర వీధుల్లో సాగింది. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శన స్టాల్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సిక్కోలు ఉత్సవ్ పేరుతో నగరంలో ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్ లో ప్రజలకు అవగాహన నిమిత్తం ఏర్పాటు చేసిన స్టాల్స్ ఈ నెల 13 నుంచి 19 వరకు ప్రదర్శన కమ్ సేల్ ఉంటుంది అని జీఎస్టీ నోడల్ అధికారి మరియు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ స్వప్నాదేవి చెప్పారు. శుక్రవారం శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదర్శనశాలలో 50 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. అన్ని రకాల స్టాల్స్ ఇందులో ఉన్నాయని, స్టాల్స్ ను సందర్శకులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారన్నారు. టాటా, సుజుకి, టయోటా కార్లు, మోటార్ బైకులు, ఏజీడీ, జావా, బజాజ్, యమహా, హీరో బైక్స్, క్వాంటమ్ బ్యాటరీతో నడిచే స్కూటీలు, టీవీఎస్, కుబోటా ట్రాక్టర్లు, బిల్డింగ్ మెటీరియల్, టీవీఎస్ స్కూటీలు, కోఆప్స్, అగ్రో ప్రొడక్ట్స్, వివిధ రకాల పచ్చడ్లు, వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లు, ఎయిర్ కండిషనర్లు, హస్తకళలు, జ్యూట్ ఆర్టికల్స్, వ్యవసాయ యంత్రాలు, పాపడ్స్, ఆర్గానిక్ ఉత్పత్తులు, ఆప్కో, సోలార్ యూనిట్స్, వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలు, చేనేత వస్త్రాలు, సిఎంఆర్, సౌత్ ఇండియా రెడీమేడ్ దుస్తులు, సూక్ష్మ నీటిపారుదల మెటీరియల్, మోటార్ పంప్స్, కంప్యూటర్ కు సంబంధించిన మానిటర్లు, ప్రింటర్లు, హోండా డ్రిప్ మిషన్లు, మహీంద్రా జనరేటర్లు, గృహానికి సంబంధించి ఇంటీరియర్ వర్క్ మెటీరియల్, సీసీ కెమెరాలు, టీవీలు, వివో సెల్ ఫోన్స్, అపోలో ప్రొడక్ట్స్ తదితరమైన స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ లో భాగంగా ఏ వస్తువులపై ఎంతెంత జీఎస్టీ తగ్గించేది బోర్డులో ప్రదర్శించారు. ఒక మంచి ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ మంత్ 13th to 19th ఏవేవైతే మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, లేకపోతే అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్, కార్స్, తర్వాత స్కూటీ, అదర్ ఇంకా ఎలక్ట్రానిక్ గూడ్స్, సోలార్ ప్యానెల్స్ కానీ, లేకపోతే సోలార్ బ్యాటరీస్, వీటన్నిటి మీద కూడా జీఎస్టీ చాలా తగ్గించారు మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా. సో దీని అవేర్నెస్ కోసం అని చెప్పి పీపుల్ అందరికీ అవేర్నెస్ కలిగించాలని ఈ సూపర్ జీఎస్టీ ఎగ్జిబిషన్ అనేది పెట్టడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి సో ప్రోడక్ట్స్ని కూడా ఒకసారి అన్నీ చూసి ఏవేవి ఎన్ని తగ్గిందో చూసుకొని వాళ్ళకి ఇష్టమైనవి ఇవన్నీ కూడా కొనుక్కోవాలి. ఈవెన్ బిల్డింగ్ మెటీరియల్స్ మనము ప్రతి ఒక్క సెక్టార్ని కూడా టచ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ రీసెంట్గా జీఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా అన్ని రకాల నిత్యావసరాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ట్రాక్టర్లు, మోటార్ బైకులు, అన్ని రకాల వస్తువుల మీద మంచి జీఎస్టీ బెనిఫిట్ ఇచ్చింది. దాన్ని ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ ఒక 4 రోజుల పాటు మనకి ఒక కార్యక్రమం మొదలుపెట్టింది. అదే జీఎస్టీ 2.0 క్యాంపెయిన్. దానిలో భాగంగా మనం శ్రీకాకుళంలో మన ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 13 నుంచి 19 వరకు చాలా గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ జరుగుతోంది. ఇందులో అన్ని రకాల వస్తువులు, అన్నీ అంటే కార్లు, మోటార్ సైకిళ్ళు, ట్రాక్టర్ల దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని ఎయిర్ కండిషన్లు, మనకి నిత్యావసరాలకు కావాల్సిన అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ కమ్ సేల్ జరుగుతోందండి. కృష్ణా జిల్లా గన్నవరం అద్భుత బాలయేసు మహోత్సవం దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమాలు, వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 నుంచి 26వ తేదీ వరకు దేవాలయ మహోత్సవాలు కొనసాగుతాయని అద్భుత బాలయేసు రెవరెండ్ ఫాదర్ పసల థామస్ తెలియజేశారు. బాలయేసు దేవాలయం రెవరెండ్ ఫాదర్ పసల థామస్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ మహోత్సవాలు మొదటి రోజు జపమాల, పతాక ఆవిష్కరణ, దివ్య బలి పూజ, దివ్య సత్ప్రసాద ఆశీర్వాదం, రెవరెండ్ మోన్సిగ్నోర్
మొసపం గాబ్రియల్ వికార్ జనరల్ కేథలిక్ సెంటర్ డైరెక్టర్ కలిసి పతాకాన్ని ఆవిష్కరించి దివ్యబలి పూజ నిర్వహించారు. ఈ నెల 16 నుంచి 26 వరకు నవదిన ప్రార్థనలు జరుగుతాయని, 26వ తేదీన మరియమాత స్వరూప ప్రదక్షిణ గన్నవరం పురవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారని రెవరెండ్ ఫాదర్ పస్వ థామస్ తెలియజేశారు. 26వ సాయంత్రం మోన్సిగ్నోర్ మూవల ప్రసాద్ వికార్ జనరల్ సెయింట్ పాల్స్ కథెడ్రల్ విచారణ గురువులు పలువురు గురువులు సమిష్టి బలిపూజ నిర్వహించనున్నారు. పల్నాడు జిల్లాలోని ఎత్తిపోతల, కోటప్పకొండ, కొండవీడు వంటి ప్రాంతాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. గురువారం సాయంత్రం కోటప్పకొండను పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎత్తిపోతల్లో చిల్డ్రన్స్ పార్క్, జిప్ లైన్ ను ఇప్పటికే మంజూరు చేశామని, రానున్న కార్తీక మాసాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ శైవక్షేత్రాలైన కోటప్పకొండ తదితర ప్రాంతాలలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 2 weeks బ్యాక్ నాగార్జునసాగర్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ విజిట్ చేశాను. అక్కడ వెంటనే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ లో ఒక చిల్డ్రన్స్ పార్క్ అండ్ జిప్ లైన్ శాంక్షన్ చేశాను. వర్క్ కూడా స్టార్ట్ అయింది. అక్కడ కూడా సంక్రాంతి టైంలో ఒక ఫెస్టివల్ లాగా పెట్టి కైట్ ఫ్లయింగ్, నైట్ క్యాంపింగ్ అవన్నీ ఏర్పాటు చేయాలి చెప్పడం జరిగింది. త్రికోటేశ్వర స్వామి టెంపుల్ మరియు కొట్టప్పకొండ ఘాట్, ఇక్కడ కొత్తగా ఈ టెంపుల్ నుంచి పాత టెంపుల్ వరకు ఇప్పటి వరకు ఘాట్ దారి లేదు, ఫారెస్ట్ నుంచినే వెళ్తున్నారు. దానికి కూడా రీసెంట్ గానే క్లియరెన్స్ వచ్చింది. ఎన్వైరన్మెంట్ నుంచి స్టేయర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి, మెట్టలు కన్స్ట్రక్ట్ చేయడానికి క్లియరెన్స్ వచ్చింది. కాబట్టి అది కూడా వచ్చే 6 నెలల్లో కన్స్ట్రక్ట్ చేసి పూర్తి చేస్తే మన టూరిస్ట్ కి కొంచెం ఫీజిబుల్ గా బాగుంటుంది. యువతలోని నైపుణ్యాలను వెలికి తీయడానికి యువజనోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. స్టెప్ ఆధ్వర్యంలో ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా యువజనోత్సవాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత ప్రదర్శించిన నృత్యాలను ఆయన తిలకించారు. విద్యార్థులు తమ ఆలోచనలకు రూపమిస్తూ ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి యువజనోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. యువత తమ ఆలోచనలతో ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుందన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం 2026 నూతన క్యాలెండర్ ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవానీ దీక్ష విరమణల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీన గాజుల అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు దుర్గమ్మ. ఈ నేపథ్యంలో చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19వ తేదీన ధన త్రయోదశి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి యాగం, 20వ తేదీన దీపావళి సందర్భంగా
సందర్భంగా శ్రీ ధనలక్ష్మి పూజ, దీపాలంకరణ, బాణాసంచా వెలిగించడం అనంతరం రాత్రి 7 గంటల నుంచి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలన్నీ కవాట బంధనం చేస్తున్నట్లు వివరించారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. నవంబర్ 1వ తేదీ నుంచి దుర్గమ్మ మండల దీక్షాధారణలు ప్రారంభమవుతాయని తెలిపారు. నవంబర్ 21వ తేదీ నుంచి దుర్గమ్మ అర్ధ మండల దీక్షాధారణలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. త్రయోదశి దీపావళి పండుగ మనకు లాంఛనంగా 19, 10, 25 ఆదివారంన ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా ఉదయం 8 గంటలకు రుద్రహోమం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి యాగం కూడా 20వ తారీఖున సోమవారం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు ప్రదోష కాలంలో అమ్మవారికి ప్రధాన ఆలయం నందు ధనలక్ష్మి పూజతో పాటు దీపాలంకరణ మరియు బాణాసంచ వెలిగించిన తర్వాత సాయంకాలం 7 గంటలకు ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలన్నింటినీ కూడా కవాట బంధనం నిర్వహించుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అక్కడితో మనకు దీపావళి పండుగకి సంబంధించిన కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. రెండో అంశము కార్తీక మాసం. ఈ యొక్క దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక మాసం 22 అక్టోబర్ 25 బుధవారం నుండి 20 నవంబర్ 25 గురువారం వరకు కూడా ఈ నెల రోజులు కూడా అంతా మొత్తం కూడా మనకు ఈ యొక్క కార్తీక మాసం పవిత్ర దినాలు అనేది జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. వీటిలో ముఖ్యంగా 23 అక్టోబర్ గురువారం రోజున శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారికి గాజుల ఉత్సవం, భగిని హస్తభోజనం, గాజులతో అలంకారణం ఈ యొక్క కార్యక్రమం మేజర్గా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనకు ఇదే కార్తీక మాసానికి సంబంధించి 21 నవంబర్ 10 గంటలకు పూర్ణాహుతితో ఈ యొక్క కార్తీక మాసం కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మూడో అంశము భవానీ దీక్షలు 20-25 కార్యక్రమానికి సంబంధించిన వివరాలు. మనకు 1 నవంబర్ 25 శనివారం నుంచి ఈ యొక్క మండల దీక్షాధారణ అనేది ప్రారంభమవుతుంది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ఈ యొక్క దీక్షలు ధరించే వారు అందరూ కూడా వేసుకుంటారు. దాంతో కొంతమంది అర్ధమండల దీక్షలు ప్రారంభించే వాళ్ళు 21 నవంబర్కు వాళ్ళు ఖచ్చితంగా భవానీ అర్ధమండల దీక్షల ప్రారంభం చేసి 25-11 సమాప్తి జరుగుతుంది. అంటే కొంతమంది సగం తర్వాత పూర్తిగా 41 రోజులు చేసుకునే వాళ్ళు మనకు 4 డిసెంబర్ మార్గశిర రాత్రి కలశ జ్యోతి వరకు కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనకు భవానీ దీక్షలు 1 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు అంటే పూర్ణాహుతి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. శ్రీ కనకదుర్గమ్మ వారికి 531 గ్రాముల విశేష వజ్రాభరణాలు సమర్పించారు. సూర్యుడు, చంద్రుడు, ముక్కుపుడక, బులాకి, బొట్టు, సూత్రాలు, గొలుసు ఈ ఆభరణాలు బంగారంతో చేయించి వజ్రాలు పొదిగి సమర్పించారు. దాతల నుంచి ఆభరణాలను ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ సతీమణి లక్ష్మీ రవి, గోకరాజు గంగరాజు, కనుమూరి బాపిరాజు, సూరజ్ శాంతకుమార్, డైరెక్టర్ కీర్తిలాల్, కాళిదాస్ జ్యువెలరీ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలోని తన కార్యాలయంలో గురువారం ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు. పేదల ఆరోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీని ద్వారా భరోసా నింపుతోందన్నారు. అనారోగ్యం బారిన పడిన నిరుపేదలకు ఈ పథకం సంజీవిని లాంటిదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 515 మంది లబ్ధిదారులకు గాను 3,57,00,000 అందజేశామని గుర్తు చేశారు. ఏదైతే వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుని వారు రియంబర్స్మెంట్ కోరుకుంటా ఉన్నారో వారందరికీ మరి ఈ రోజున 48 చెక్కులు 34,91,000 రూపాయలు
ఆర్థిక సహాయం రూపంలో వారికి అందించడం, వారి యొక్క ఆరోగ్యం పట్ల, భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పటికీ సుమారుగా ఈ సంవత్సర కాలంలో 515 మందికి 3,54,00,000 రూపాయలు, 3,57,00,000 రూపాయలు ఇవాళకి ఆర్థిక సహాయం ఒక్క ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారానే అందించడం జరిగింది. అంటే ప్రభుత్వం ఆలోచించేది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, వారు సంతోషంగా ఉండాలి. మరో ప్రక్కన సంక్షేమం పరిడ వెళ్ళాలి, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందించాలి. మరో పక్కన ఉద్యోగాల కల్పన చేయటం కోసం ఇవాళ ఎక్కడెక్కడి నుంచో కంపెనీలు తీసుకురావటం, ప్రపంచ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని నిలపాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో, చిత్తశుద్ధితోటి బాణసంచ విక్రయ దుకాణాలను పెట్టకుండా శాతవాహన కళాశాల యాజమాన్యం అడ్డుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడ ఫైర్ వర్క్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డపాటి లక్ష్మీనారాయణ. గత మార్చి నెలలోనే 5 లక్షలు నగదు చెల్లించడమే కాకుండా హైకోర్టు అనుమతులు కూడా ఉన్నాయని తెలిపినప్పటికీ కొందరు వ్యక్తులు వచ్చి నిర్మించిన దుకాణాలను కూల్చివేయడం హేయమన్నారు. విజయవాడ గాంధీనగర్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్ట ప్రకారం లైసెన్సులు కలిగి ఉండి బాణసంచాలు అమ్మడానికి ప్రభుత్వ సంస్థలకు అనుమతి కోరుతూ ఇప్పటికే అసోసియేషన్ తరపున వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. సమయం ఎక్కువ లేకపోవడం, అనుమతులు ఇంకా పోలీస్, ఫైర్, రెవెన్యూ ఇవ్వకపోవడంతో దుకాణదారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. మా విన్నపాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుని అనుమతులు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా కొందరు గంజాయి సేవించి శాతవాహన కళాశాలలో వేసిన స్టాళ్లను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తాత, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నేను లాస్ట్ 50 ఏళ్ళ నుంచి పెడుతున్నాను. అయితే వెరీ పీడబ్ల్యూ గ్రౌండ్ ఇచ్చేవాళ్ళు. లాస్ట్ 4 years నుంచి పీడబ్ల్యూ గ్రౌండ్ అవుతుంది. వేరే గ్రౌండ్ తీసుకున్నాం, జింగనాలు పెట్టాము, తర్వాత సంగీత కళాశాల ఇట్లా అన్నింటిలో పెడుతున్నాము. ఇలా అన్ని పర్మిషన్లు తీసుకొని చేసేవాళ్ళం. శాతవాహనాలు ఏమంటే మేము మార్చి 1వ తారీఖు కట్టి అడ్వాన్స్ 5 లక్షలు కట్టి అప్పుడు స్టాక్ ఆర్డర్ ఇచ్చాం. స్టాక్ తెచ్చుకున్నాం అందరం. జూన్లో గొడవ జరిగింది, వాళ్ళ గొడవ జరిగింది, అది కోర్టుకు వెళ్ళింది. తర్వాత ఏంటంటే మేము వెళ్తే ఇవ్వను ఆర్డర్, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఏమంటే కోర్టులో ఉంది కదా ఎలా ఇస్తున్నాం. అప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళి ఏమంటే మేము స్టాక్ తెచ్చుకున్నాం, అడ్వాన్స్ ముందు కట్టాము, మాకు గొడవల సంగతి తెలియదు, గొడవ అయితే మేము కట్టేవాళ్ళం కాదు, స్టాక్ ముందే తెచ్చుకున్నాం. కాబట్టి మాకు పర్మిషన్ కావాలంటే ఓన్లీ వీక్ డేస్ ఇస్తే మేము కంప్లీట్ మా స్టాక్ అమ్మేసుకుని మేము బయటపడతాం అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కోర్టు ఆర్డర్ ఇస్తారు, ఏది వీక్ డేస్ పర్మిషన్. ఆ ఆర్డర్ చూసి సబ్ కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఇది ప్లాన్ ఇచ్చారు. ప్లాన్ ప్రకారం పొద్దున్న మొదలెట్టాం. ప్లాన్ ప్రకారం పొద్దున్న మొదలెట్టి బాదులు వేసిన తర్వాత లంచ్కి బయటకు వచ్చాం. వేసిన బాదులన్నీ పీకేశారు. వాళ్ళు పీకేసి 2 ట్రాక్టర్లు తెచ్చి ట్రాక్టర్ మీద వేసుకున్నారు. ఎవరో వాళ్ళైతే ఎగ్జాక్ట్లీ మాకు తెలియదు ఎవరో తెలియదు. మీరు ఎవరంటే వాళ్ళు చెప్పలేదు, తాగి ఉన్నారు కొంతమంది, అది జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఉన్న స్టాక్ ఈ 4 రోజులు టైం లేదు. ఇప్పుడు 4 రోజుల్లో అది ఎక్కడ అమ్మాలి, ఎక్కడ పెట్టాలి, స్టోరేజ్ చేయడానికి కూడా ఇల్లేదు. స్టోరేజ్ మ్యాగజిన్లోనే చేయాలి. తాడేపల్లిగూడెంలో మ్యాగజిన్లో ఉంది స్టోరేజ్, ఇది అడ్వాన్స్ స్టాక్ అంతా. అక్కడి నుంచి మాకు ఇది టెంట్ కంప్లీట్ అయితే కానీ అక్కడి నుంచి స్టాక్ తెచ్చుకోలేము. రూల్ ప్రకారం ఏంటంటే ఇళ్లలో పెట్టుకోకూడదు. కాబట్టి దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మాకు ఇమీడియట్గా ఆర్డర్ ఇస్తే కానీ, స్టాల్ వేస్తే కానీ మేము స్టాక్ తెచ్చుకోలేము. నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఏమంటే మీరు ఎవరు అన్నా చెప్పినా ఇది ఈ ప్లేస్ ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి, ఈ ప్లేస్ మాది అన్నారు. మీరు లేదండి మాకు పర్మిషన్ వచ్చింది, కోర్టు ఆర్డర్ వచ్చింది, మీరు ఏదైనా ఉంటే అంటే మీరు జిరాక్స్లు అయితే చూపించమంటే మా ప్రెసిడెంట్ గారి దగ్గర ఉన్నాయి, జిరాక్స్లు వస్తాయండి అని చెప్పాం. ఈలోగా ఆగండి మీరేం అన్నారో లేదని అన్నా వినలేదు. వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ ట్రాక్టర్ను తెప్పించారు, ముందు అడ్డం పోయించారు, బళ్ళు రాకపోకుండా మీరు ఎవరైనా తీసుకురండి అని చెప్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. మా పొజిషన్ ఏంటంటే మేము రిటైల్గా 3 రోజుల వ్యాపారం, మేము పర్మనెంట్గా ఉన్నాం కాబట్టి ఏదో 3 రోజుల వ్యాపారం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, మేము వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఈ 3 రోజులు ఇబ్బంది పెట్టుకోకుండా ఆల్రెడీ పర్మిషనే మాకు లేట్ అయింది. ఇంకా పండుగ ఏమో శనివారం ఆదివారం అమ్ముకోవడానికి. మేము ఈ మీడియా పరంగా ప్రభుత్వాన్ని కానీ కోరేది ఏంటంటే ఆ సూర్యారావుపేట ఆ ఏరియా సిఐ గారు కానీ
మేము మాకు సెక్యూరిటీ కల్పించండి దయచేసి. నూజివీడు పట్టణంలో దీపావళికి బాణాసంచా దుకాణాలు ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే పట్టణంలో బాణాసంచా దుకాణాలు ఏర్పాట్లకు తిరువురు వెళ్లే రోడ్డులో 2 పెట్రోల్ బంకుల మధ్య ఉన్న లారీ అసోసియేషన్ ఆఫీసులో పెట్టుకుంటామని నిర్వాహకులు తెలిపారు. ఈ విషయంపై గత 10 సంవత్సరాల నుంచి పట్టణంలోని ప్రజలు ట్రాఫిక్ సమస్యతో పాటు 2 పెట్రోల్ బంకుల మధ్యలో ఏర్పాటు చేస్తే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం నిర్వాహకులు ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టమని అధికారులకు తెలుపుతూ మభ్యపెడుతున్నారు. అధికారులు బదిలీలపై వెళ్లడంతో నిర్వాహకులు ఆటలు సాగుతున్నాయి. అంతేకాకుండా నిర్వాహకులు లారీ అసోసియేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి దుకాణదారుల మధ్య వేలం పాటలు నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. వసూలు చేసిన డబ్బులను నిర్వహణకు అధికారులకు ఇవ్వవలసి ఉంటుందని బహిరంగంగానే తెలుపుతున్నారు. దీంతో అధికారులు మామూలుగా తీసుకుంటూ దుకాణాల ఏర్పాటుకు పర్మిషన్లు ఇస్తున్నారని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువతకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యువజన సర్వీసుల విభాగం సెట్ వెల్ అధికారి ప్రభాకర్ రావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎస్కే సిటీ మహిళా కళాశాలలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు సాంస్కృతిక పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ పోటీల్లో గెలుపొందిన వారిని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో జరిగే జాతీయ యువజనోత్సవాలకు పంపడం జరుగుతుందని అన్నారు. భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యం, సోలో, వెస్ట్రన్ డాన్స్ గ్రూపు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాన్ని దేశం నలుమూలలా చేయడం జరుగుతుంది. మరి గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి ఎవరైతే టాలెంట్ వెళ్తున్నారో వారి టాలెంట్ గుర్తించి ఇక్కడ నుంచి వాళ్ళు నేషనల్ స్థాయి వరకు వెళ్లే అవకాశం మనకి మన సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటి వరకు ఎంతో మంది యూత్ అనేక రంగాల్లో మరి చాలా మంది స్థిరపడి కూడా ఉన్నారు. దాదాపు గత 18 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మనం ఈ యూత్ ఫెస్టివల్ నడుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మంచి టాలెంటెడ్ ఉన్న యూత్ని మనం ఢిల్లీ వరకు పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి వాళ్ళు తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ చాలా మంది ఇప్పుడు మన టీవీ రంగంలో, సినిమా రంగంలో, అలాగే మరి సినీ రచయితలుగా, గేయకారులుగా, వాగ్గేయకారులుగా మరి అనేక మంది వెళ్ళడం జరిగింది. అలాగే మన తణుకు నుంచి అంబికా రింగ్ డ్యాన్స్ మీ అందరికీ తెలుసుంటుంది. మరి లాస్ట్ 14 నుంచి 19 గవర్నమెంట్ లో ఆవిడ మరి యూత్ అంబాసిడర్ కూడా మనం ప్రస్తుత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది. యూత్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని మన సెక్వెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ప్రతిభ ఉన్న వారిని గుర్తించి ఇక్కడ జోనల్ స్థాయి నుంచి యువతలో ఇటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా ఈ యువజనోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం మనందరం కూడా అభినందించదగ్గ విషయం. ముఖ్యంగా ప్రభుత్వం కూడా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకమైనటువంటి నిధుల్ని కేటాయించి మన సంస్కృతి సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించే విధంగా దీన్ని నిరంతరం కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా కవిత్వాల్లో ఈరోజు భక్తికి కానీ, అదేవిధంగా సోషల్ ఇంపాక్ట్ ఉండేవి కానీ రకరకాల కవిత్వాలతో మన ప్రజల్ని ఈరోజు చైతన్యవంతం చేసి మనం వారి మీద ప్రభావితం చూపే విధంగా, సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని భావితరాలకు అందించే విధంగా ఈరోజు పుట్టినటువంటి ఈరోజు నాట్యం, దానికి సంబంధించి ఈరోజు భవిష్యత్ తరాలను తెలియజేసే విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మద్యం పరిశ్రమలు, నకిలీ మద్యం, బెల్ట్ షాపుల ద్వారా జనావాసాల్లో మద్యం ఏరులై పారుతుండడంపై రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్, మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. మద్యం పాలసీపై గత 18 నెలల్లో ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. మద్యం షాపులు ఎమ్మెల్యేల పర్యవేక్షణలోనే పనిచేస్తున్నాయని ఆరోపించారు. మద్యం ఏరులై పారుతుంటే ఎమ్మెల్యేకు కనిపించకపోతే మేమేం చేయగలమని ప్రశ్నించారు.
మండపేట మున్సిపాలిటీ దగ్గర కూర్చుంటే మద్యం ఎలా పారుతుందో అవగతమవుతుందని తోట విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులను రద్దు చేస్తామని చెప్పినా ఒక్క షాపును మూసివేయలేదని ఆరోపించారు. ఎక్కడ పారుతుందో చూపించడం అనేటువంటిది కనపడకపోతే మేమేం చేయము. మీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కూర్చోండి, ఏ రకంగా పారుతుందో ఏంటో తెలుస్తుంది. మీయే కదా షాపులు ఇవన్నీ. నేను నేరుగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం, ఇన్ని చెప్తున్నారో బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాను బెండ్ తీస్తానని చెప్పింది మీ ముఖ్యమంత్రి కాదా అని నేను అడుగుతున్నాను. ఎంతమంది బెండ్ తీశారు? ఎక్కడ బెల్ట్ షాపులే లేవా? లేకపోతే మధ్య ఎయిర్లై పారుతుందంటే ఊరికి 4-5 బెల్ట్ షాపులు ఉంటే ఎయిర్లై పారకపోతే ఏమవుతుంది? కుటీర పరిస్థితులు ప్రతి చోటకి పెట్టుకెళ్ళిపోయి ఏదో ఉపాధి హామీ కింద ఉపాధి కల్పించడం కోసం వాళ్ళకి బ్యాగులు వేసుకెళ్ళి డోర్ డెలివరీ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు మీరు. ఇదే విధానం, మీ విధానం. ఎంతసేపు గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి విధానం గురించి చెప్తారు. దానికి సంబంధించినటువంటి ఫలితాలు మీ మాయ మాటలు నమ్మి, మీ మోసం మాటలు నమ్మి ప్రజలు తీర్పిచ్చేసారు. అయిపోయింది. మీరేం చేస్తున్నారు అనేటువంటిది కదా చెప్పాల్సింది ఇక్కడ. మీరు అది మానేసి అని చెప్తున్నారు. సరే, ఇవన్నీ కంటే మేము సూట్గా నేను అడుగుతున్నాను. 2-3 సార్లు అడిగాను, ఇప్పటికి మరొక మేము చెప్పలేదు. మద్యంతో సంబంధం అనేటువంటిది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరో పెట్టుకోకూడదని చెప్పేసి చాలా ఘాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విషయాలు చాలా సందర్భాలుగా ఉన్నాం ప్రెస్ మీట్లు. మరి మద్యం వ్యాపారంతో సంబంధం లేకుండా ఉన్నారా మీరు? నైరుతి రుతుపవనాల నిష్క్రమణ వెంటనే కేరళ రాష్ట్రంలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాల ప్రభావంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరులో ఎడతెరపు లేని వర్షం జనజీవనాన్ని స్తంభింపచేసింది. అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షపు జల్లు అప్పుడప్పుడు భారీ 30 గంటలకు పైబడి కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసే ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. 2వ పంట దిగుబడులు పూర్తి కావడంతో ధాన్యం తడిసిపోయే ప్రమాదం నుంచి రైతులు గట్టెక్కారు. ధాన్యం దిగుబడి సమయంలోనూ భిన్న వాతావరణం వణికించడంతో ఈశాన్య రుతుపవనాల ప్రభావం వాతావరణ శాఖ సూచనలతో ముందస్తుగానే అంచనా వేసి కల్లాల్లోనే ధాన్యాన్ని విక్రయించేశారు. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రభావంగానే కృష్ణానది నీటిని అనుసంధాన ప్రక్రియ ద్వారా పెన్నా నదికి మళ్లించడంతో ఎగువ ప్రాంతాల నుంచి పెన్నా నది వరద కలిసి సోమశిలలో సంపూర్ణ నీటి మట్టం చేరింది. కండలేరుకు కూడా నీటి ప్రవాహాన్ని మళ్లించారు. సంగం, నెల్లూరు బ్యారేజ్ల నుంచి వరద నీటిని విడుదల చేయడంతో దిగువ పెన్నా నదిలో ప్రవాహం కన్నుల పండుగ మారింది. దీపావళి టపాసులు, అంగళ ఏర్పాట్లకు వర్షం తీవ్ర అవరోధమైంది. నెల్లూరు నగరంతో పాటు కావలి, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, అల్లూరు ప్రాంతాలలో సామూహిక విక్రయాలు ఏర్పాటుకు వర్షం నుంచి రక్షణ పందిళ్లతో రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.